రావిచర్లలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు. నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో శ్రీకృష్ణాష్టమి ముగింపు వేడుకలను నూజివీడు నియోజకవర్గం అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన మండపంలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రబోధ సేవా సమితి సభ్యులు భగవద్గీతలోని అంశాలను భక్తులకు వివరించారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. త్రైత సిద్ధాంత ఆదికర్త, శతాధిక గ్రంథకర్త, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో 11 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించామని కాపా శ్రీనివాసరావు తెలిపారు. భగవద్గీత సారాంశాన్ని నేటి పరిస్థితులకు అన్వయిస్తూ ప్రబోధానంద యోగేశ్వరులు ప్రతి అంశాన్ని ఎలా విశదీకరించారో భక్తులకు తెలియజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారన్నారు. శ్రీకృష్ణుని నిజభావంతో పాటు ఆత్మ, జీవాత్మ, పరమాత్మల గురించి, కర్మయోగ విశిష్టతలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగేశ్వర్ల వారి ఆశీస్సులతో రైత సిద్ధాంత కార్యకర్తలు ప్రబోధానంద సేవా సమితి వారి రావిచర్ల వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఏదైతే ఈ 8 సంవత్సరాలు కూడా 11 రోజులు నిత్యం ఆ శ్రీకృష్ణుని వారు చెప్పిన విధంగా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కాలం వాళ్ళు ఈ భగవద్గీతలు కానీ మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఎవరికి గతంలో మరి చేసినటువంటి మరి అన్నిటి కూడా ఈరోజు మర్చిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద శాశ్వతంగా పూర్వం నుంచి వచ్చే ఆచారాలన్నింటినీ ఏదైతే ప్రబోధానంద ఆచార్యుల వారు ఆ భగవద్గీతలో మరి రాశారో వాటన్నింటిని కూడా ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అన్ని దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేసుకుంటూ ఈ 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 11వ రోజు ఆ శ్రీకృష్ణుని వారిని ఊరంతా మరి భుజాల మీద ఊరేగింపు చేయటం, అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్ర నలుమూల నుంచి కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా పాల్గొంటూ ఉన్నారు. ఏదేమైనా ట్రిప్ కూడా మనందరం కూడా ఈరోజు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే పెద్దలు ఆ శ్రీకృష్ణుడి కాలం నాటి ఉన్నటువంటి ఆచారాలు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి మరి మానవ మనుగడికి ఏవైతే కావాలో అన్నిటి కూడా ఈ భగవద్గీతలో శ్రీ 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 ఆచార్య మరి ప్రబోధానంద యోగేశ్వర్లు అన్నీ కూడా మరి ఈరోజు ఈ యొక్క కాలానికి అన్నీ కూడా ఆయన రచించి ఈనాటి ప్రజలందరికీ ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనే దాని మీద కూడా మరి ఆయన తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆయన చూపించినటువంటి మరి ఆయన రచించినటువంటి భగవద్గీతల విషయాలన్నింటినీ కూడా ఈ 11 రోజులు మరి ఈరోజు కృష్ణాష్టమి అంటే ఏదో ఒక రోజు పూట జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ కృష్ణాష్టమిని మరి 11 రోజులు దిగ్విజయంగా చక్కగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాళ్ళు. దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ప్రబోధానంద యోగేశ్వర్ల వారు ఆయన సూచనల మేరకు 11 రోజులు కూడా మరి ఈరోజు చూస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చక్కని మరి కోలాటంలో కానివ్వండి, చక్కని భక్తులందరూ కూడా పాల్గొని ఆయన చూపించినటువంటి ఆయన నడిపించినటువంటి బాటల ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఆయన ఏదైతే భగవద్గీతలో ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆనవాయితీగా వస్తున్నాయో అన్నింటినీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నాం. అట్లాగే శ్రీ శ్రీ ప్రబోధానంద యోగేశ్వర్ల వారి భక్త బృందం సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.